హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్. జంతికలు అనేవి టేస్టీగా గుల్లగా రావాలంటే ఇలా ట్రై చేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా పిండిని కలుపుకోవడానికి వేడి నీళ్ళని తీసుకోవాలండి. తర్వాత పిండిని జల్లించుకోవాలండి. నేను 3 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి తీసుకుని పిండిని జల్లించానండి. 1 కేజీ పిండి చేసేవారైతే కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి ప్లేస్లో పుట్నాల పప్పునైనా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండి చేసుకుని వేసుకోవచ్చండి. పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1½ టీ స్పూన్ బటర్ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. వేసుకున్న బటర్ అనేది బాగా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. బటర్ ప్లేస్లో వేడి నూనె అయినా వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం వేడి నీళ్ళని తీసుకుని పిండిలో వేసుకుని పిండిని కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో అయినా కలుపుకోవచ్చండి. తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. తగినంత వాటర్ వేసుకుని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. మరి గట్టిగా కలుపుకున్న జంతికల గొట్టంలో వేసుకుని పిండుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. పిండిని ఇలా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలండి. పిండి ఎలా ఉండాలంటే జంతికల గొట్టంలో వేసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్నప్పుడు ఇలా దారాల్లాగా పిండి అనేది పడాలండి. అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత ఒక పక్కకి పెట్టుకుని జంతికల గొట్టాన్ని తీసుకోవాలండి. అందులో జంతికల ప్లేట్ పెట్టుకుని నూనెను కానీ నెయ్యిని కానీ జంతికల గొట్టానికి రాసుకోవాలండి. కొంచెం పిండి ముద్దను తీసుకుని జంతికల గొట్టంలో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఏదైనా చిల్లుల గరిటెను తీసుకుని దానిపైన జంతికలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫస్ట్ టైం చేసుకునేవారైనా చాలా ఈజీగా జంతికలు వేసుకోవచ్చండి. జంతికలు ఇలా గరిటె మీద వేసుకొని తీసుకోవడం వల్ల షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా జంతికలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషానికి కదుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే జంతికలు ఆయిల్ లాగేస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిగ్గా ఉడకవండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసి చిల్లుల గిన్నెలో వేసుకోవాలండి. జంతికలు గరిటె మీదే కాకుండా ఆయిల్లో డైరెక్ట్గా ఎలా వేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. జంతికల గొడ్డాన్ని తీసుకుని కొంచెం పైకి పెట్టుకుని ఇలా రౌండ్గా చుడితే జంతికలు ఈజీగా వేసుకోవచ్చండి. ఒక జంతికని వేసిన తర్వాత 2 నిమిషాలకి మరొక జంతికని వేసుకోవాలండి. గరిటె మీద జంతికలు వేసుకోవడం ఈజీగా ఉంటుందండి. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. మొత్తం పిండినంతా కూడా ఇదే విధంగా జంతికలు వేసి తీసుకోవాలండి. చూసారు కదండి ఈ వీడియో. ఒకసారి పండక్కి ట్రై చేసి చూడండి. లోపల గుల్లగా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.